అయితే జపం అంటే ఒక ఎలా అంటే నిశ్శబ్దంలోకి వెళ్ళి మనసుని స్థిరపరిచి ఆ గుర్రాన్ని కట్టివేసి అచంచలంగా ఏ గుర్రాన్ని? మనసనే గుర్రాన్ని ఓకే. కట్టేసి ఆ చంచలత్వం లేకుండా హ్మ్. బుద్ధిని మనసుని హ్మ్. హ్మ్. ఏకాగ్రత అనే గృహంలో బంధించేసి హ్మ్. అంటే టోటల్గా కాన్సన్ట్రేషను చిత్తము దేవుడి మీద పెట్టేది జపము అంటారు. ఓకే. అయితే ఇక్కడే అది సామెత ఇక్కడే పుట్టిందేమో మరి. ఏమిటది అదే చిత్తం చెప్పుల మీద అదే చిత్తం చిత్తం చెప్పుల మీద శివుని మీద, భక్తి చెప్పుల మీద. భక్తి చెప్పుల మీద చిత్తం శివుడి మీద ఆ! ఏదో తేడా ఉంది. లేదు అదేనండి. కరెక్టేనా? చిత్తం శివుని మీద అంటే మనం హ్మ్. వెళ్ళింది శివుని కోసమే ఆ! కానీ, భక్తి అక్కడ లేదు భక్తి చెప్పుల మీద. చెప్పుల మీద. కరెక్ట్ అయితే. హ్మ్. అదేంటంటే ఇది జపం అంటే. రైట్. అయితే ఇప్పుడు మీరన్నట్టు జపం చేసేవాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు. ఇది తిరిగిపోతోంది గిరగిర. కానీ మనసు వెడుతోందా అంటే కనుక లేదు. మనసు సాధ్యమైనంత వరకు వెళ్ళదు అనే చెప్పాలి. హ్మ్. ఎందుకంటే ప్రాపంచికంలోంచి మనం ఈ ఆధ్యాత్మికంలోకి రావడానికి చాలా కష్టపడాలి. ఇది తిరుగుతున్నంత సేపు మన బుర్రలో కూడా చాలా తిరుగుతూ ఉంటాయి.